హాయ్ అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో ఏపీ ప్రభుత్వ పెన్షనర్లకు జరుగుతున్న అతిపెద్ద అన్యాయం ఇదే. దీనికి సంబంధించిన పూర్తి వివరాలైతే వీడియోలో తెలుసుకుందాము. వీడియోని ఎక్కడ గాని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేయండి. అప్పుడే ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. అలాగే వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకి లైక్ చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియోని తోటి ఉద్యోగ పెన్షన్ మిత్రులతో అయితే షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్‌ని చూస్తున్నవారు ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే వెంటనే మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. దీని ద్వారా నేను చేసే లేటెస్ట్ వీడియోస్ అన్నీ మీ వరకు రీచ్ అవుతాయి. ఇక ఆలస్యం చేయకుండా వివరాలకైతే వెళ్ళిపోదాము. ఫ్రెండ్స్, ఇక విషయానికి వచ్చినట్లయితే గత కొన్ని రోజులుగా వార్తాపత్రికల నుంచి, యూట్యూబ్ ఛానల్ నుంచి ఆహ్, సోషల్ మీడియా వరకు సాధారణంగా ప్రజల చర్చల వరకు ఒకే అంశం హోరెత్తుతోంది. అదే మన రాజకీయ నాయకులు తీసుకుంటున్న బహుళ పెన్షన్‌లు. అంటే ఒకటి కంటే ఎక్కువ పెన్షన్స్. ఒక వ్యక్తి ఎన్నిసార్లు ఎమ్మెల్యేగా, ఎంపీగా ఎన్నికైతే అన్ని పెన్షన్‌లు తీసుకోవడం సరైనదేనా అనే ప్రశ్న దేశవ్యాప్తంగా ప్రకంపనలు సృష్టిస్తోందిప్పుడు. ఒక యువకుడి పోరాటం కదిలిన డొంక. ఈ చర్చకు నిప్పు రాజేసింది గణేష్ అనే ఒక సామాన్య యువకుడు. ఒక వ్యక్తి ఒకే పెన్షన్ అనే నినాదంతో అతను ప్రారంభించిన సోషల్ మీడియా ఉద్యమం ఇప్పుడు ఒక ప్రజా ఉద్యమంగా మారుతోంది. ఆర్‌టీఐ సమాచార హక్కు చట్టం ద్వారా అతను సేకరించిన సమాచారం దిగ్భ్రాంతికరమైన నిజాలను మన ముందు ఉంచింది. తీగ లాగితే డొంక కదిలినట్లు తవ్విన కొద్దీ విస్తుపోయే వాస్తవాలన్నీ కూడా వెలుగులోకొచ్చాయి. ఈ వీడియోలో అవన్నీ పరిశీలిద్దాము. సో, గణేష్ ప్రధానంగా 2 అంశాలను లేవనెత్తారు. ఒకే వ్యక్తి ఎమ్మెల్యేగా, ఎంపీగా 2 పెన్షన్‌లు తీసుకోవడం అనైతికం. చిరంజీవి, అశోక్ గజపతిరాజు, టీజీ వెంకటేష్ వంటి వేల కోట్ల ఆస్తులున్న సూపర్ రిచ్ పీపుల్స్ కూడా ఈ పెన్షన్‌ల కోసం తీసుకుంటున్నారు. ఎంతవరకు సమంజసం. భారతదేశం స్పెషల్‌గా ప్రపంచంలో ఎక్కడా లేని వింత అన్నట్టుగా చెప్తున్నారు. సో, ఆశ్చర్యపోవచ్చు గానీ ఈ విషయం విని ఈ ఒక్కరోజు పదవి జీవితకాలం పెన్షన్ అనే వింత విధానం కేవలం భారతదేశంలో మాత్రమే ఉన్నట్టు ఉంది. సో, ఒక్క రోజు ఎమ్మెల్యేగా గానీ, లేదా ఎంపీగా గానీ పనిచేసిన జీవితాంతం పెన్షన్ వస్తుంది. దీనికోసం వారు ఒక్క రూపాయి కూడా కాంట్రిబ్యూట్ చేయాల్సిన అవసరం లేదు. వారు మరణిస్తే వారి జీవిత భాగస్వామి సోర్స్‌కి కూడా సగం కాదు పూర్తి పెన్షన్ వస్తుంది. ఇది 35 ఏళ్ల ప్రభుత్వ సేవ చేసిన ప్రభుత్వ ఉద్యోగికి కూడా లేని సౌకర్యమనే చెప్పాలి. ఎందుకంటే ప్రభుత్వ ఉద్యోగికి వచ్చే పెన్షన్‌లో అతను మరణిస్తే ఫ్యామిలీ పెన్షన్‌గా 30% మాత్రమే ఇస్తారనమాట. అతనికి 50% ఇస్తుంటే ఫ్యామిలీ పెన్షనర్‌కి 30% అంటే దాదాపుగా సగం కంటే కొద్దిగా ఎక్కువ ఇస్తారు. ఇక యూఎస్ లాంటి దేశాల్లో పెన్షన్ రావాలంటే కనీసం 5 సంవత్సరాలు ప్రజాప్రతినిధిగా పనిచేయాలి. పెన్షన్ కూడా వెంటనే రాదు. 62 ఏళ్ల వయసు దాటిన తర్వాత మొదలవుతుంది. కెనడా ఇక్కడ కూడా 65 ఏళ్ళు దాటాక పెన్షన్ వస్తుంది. అది గాక వారు తమ జీవితం నుండి పెన్షన్ ఫండ్‌కు తప్పనిసరిగా కాంట్రిబ్యూట్ చేయాలి. యూకే, ఆస్ట్రేలియా లాంటి దేశాల్లో లైఫ్ టైమ్ పెన్షన్ ఉన్నా తప్పనిసరిగా వారు కాంట్రిబ్యూషన్ చేయాల్సిందే. స్వీడన్, నార్వే ప్రజాప్రతినిధులకు ప్రత్యేక పెన్షన్‌లు అనేవి లేవు. ఆహ్, పదవిలో ఉన్నంత కాలం మాత్రం జీతభత్యాలు, తర్వాత అందరిలాగే వారు కూడా పనిచేసి బతకాల్సిందే. ఇక జీతభత్యాలు, పెన్షన్‌లలో మన రాష్ట్రాల పోటీ. ఈ విషయంలో మన తెలుగు రాష్ట్రాలు ఒకదానితో ఒకటి పోటీ పడుతున్నాయని చెప్పాలి. జీతాలు, అలవెన్స్‌లతో కలిపి మహారాష్ట్ర ప్రభుత్వం 2,52,000 అయితే ఇస్తూ మొదటి స్థానంలో ఉంటే అంటే ఆహ్, ఒక్కసారి గాని ఎమ్మెల్యేగా గాని, ఎంపీగా గాని గెలిచిన వారికి ఇచ్చే పెన్షన్‌లాగా 2,50,000 పైనే ఉంటే తెలంగాణ రెండో స్థానం. 2,00,000 2,50,000 మాత్రము ఇస్తోంది. అంటే కేవలం రూ. 2,000 తేడాతో రెండో స్థానంలో ఉంది. సో, దేశంలోనే అత్యధిక పెన్షన్‌లు ఇస్తున్న రాష్ట్రం తెలంగాణ. ఒకసారి ఎమ్మెల్యే లేదా ఎమ్మెల్సీ అయితే నెలకు 50,000 పెన్షన్. ఎన్ని సార్లు ఎన్నికైతే అంత పెరుగుతూ పోతుంది. గరిష్ట పరిమితి 75,000. ఆంధ్రప్రదేశ్ ఇక్కడ ప్రస్తుతం 30,000 పెన్షన్ అయితే ఇస్తున్నారు. ఎన్ని సార్లు ఎన్నికైనా గరిష్ట పరిమితి 50,000 కంటే పెరగదు. లోక్‌సభ ఎంపీ పెన్షన్ కేవలం 31,000 అంటే తెలంగాణలో ఎమ్మెల్యేగా గెలిస్తే ఒక పార్లమెంట్ సభ్యుడి కన్నా ఎక్కువ పెన్షన్ అయితే వస్తుంది. ఒక మనిషి 3 పెన్షన్‌లు సాధ్యమేనా అంటే ఒక వ్యక్తికి ఒకే పెన్షన్ అనేది సామాన్య న్యాయం కాదు. కానీ మన నేతల విషయంలో ఇది వర్తించదు. ఒక వ్యక్తి ఎమ్మెల్యేగా, ఎంపీగా పనిచేస్తే 2 పెన్షన్‌లు తీసుకుంటున్నారు.
అంతేకాక వారు గతంలో ప్రభుత్వ ఉద్యోగం, టీచర్ లేదా ప్రొఫెసర్ చేసుంటే ఆ ఉద్యోగ పెన్షన్ కూడా వస్తుంది. అంటే మొత్తం 3 పెన్షన్‌లు. సమాజంలో ఉన్నత స్థాయిలో ఉండి నీతులు చెప్పే ఎందరో నాయకులు ఏమాత్రం సంకోచం లేకుండా ఈ బహుళ పెన్షన్‌లు అంటే ఒకటి కంటే ఎక్కువ పెన్షన్‌లను అందుకుంటున్నారు. పెన్షన్‌లు లేని, తక్కువ ఇచ్చే రాష్ట్రాలు ఒక ఆదర్శం. గుజరాత్ దేశంలో ప్రజాప్రతినిధులకు పెన్షనే లేని ఏకైక రాష్ట్రం. పదవిలో ఉన్నంత వరకే జీతం ఇస్తుంది. ఇది ఖచ్చితంగా అనుసరించదగ్గ ఆదర్శమైన ఆహ్, ఈ యొక్క రాష్ట్రం ఫాలో అవుతున్నదనమాట. కేరళ ఇక్కడ పెన్షన్ విధానం చాలా కఠినంగా ఉంది. 2 ఏళ్ల లోపు పనిచేస్తే కేవలం 8,000 పూర్తి స్థాయి పెన్షన్ 50,000 రావాలంటే కనీసం 8 ఏళ్ళు ఎమ్మెల్యేగా గెలవాలి. ఇక నైతికత ప్రశ్నార్థకం. మనస్సాక్షి ఏమైందంటే చట్ట మరియు నైతికత. మన కోసం మనమే చట్టాలు చేసుకొని ప్రజాధనాన్ని తీసుకోవడం ఎంతవరకు సమంజసం? వేల కోట్ల రూపాయలు సంపాదించిన వారు కూడా కొద్దిపాటి పెన్షన్ కోసం ఎందుకు ఆశపడుతున్నారు? ప్రజాసేవ పేరుతో పదవులు పొంది మరింత సంపాదించి చివరకు ప్రభుత్వ ఖజానాపైనే ఆధారపడడానికి ఏమనాలి అనైతే అంటున్నారు. సో, గణేష్ సమ్మేళనం ప్రకారంగా బహుళ పెన్షన్‌లు వదులుకున్న ఏకైక తెలుగు వ్యక్తి దగ్గుపాటి వెంకటేశ్వరరావు. ఆయనకు 1,00,000కు పైగా పెన్షన్ వచ్చే అవకాశం ఉన్నదని తిరస్కరించారు. ప్రజల ప్రశ్న మన కర్తవ్యం. కోట్లు ఖర్చుపెట్టి ఎన్నికల్లో గెలిచి పదవిని అడ్డం పెట్టుకొని వేల కోట్లు సంపాదించే నాయకులకు ఈ పెన్షన్ అవసరమా? నిజంగా ప్రజా సంక్షేమం వారి మనసులో ఉందా అంటే గుజరాత్ మోడల్‌గా తీసుకోవాలి. గుజరాత్‌లో లాగా దేశవ్యాప్తంగా ఎమ్మెల్యేలు, ఎంపీలకు పెన్షన్‌లు రద్దు చేయాలి. అర్హత ఆధారిత పెన్షన్. ఒకవేళ పెన్షన్ ఇవ్వాలంటే ఈ పెన్షన్ లేకపోతే మాకు గడవదు అనే ఆర్థిక పరిస్థితి నిరూపించుకొని దరఖాస్తు చేసుకున్న వారికి మాత్రమే ఇవ్వాలి. గుజరాత్ నుంచి వచ్చిన ప్రధానమంత్రే దేశాన్ని పాలిస్తున్నారు. కనీసం పార్లమెంట్ సభ్యులకైనా ఈ నో పెన్షన్ విధానాన్ని వర్తింపజేస్తే దేశానికి ఒక మంచి మార్గం చూపిన వారవుతారు. మీరేమంటారు? మీ అభిప్రాయాన్ని కామెంట్ ద్వారా చెప్పండి. ఈ చర్చను ఆపొద్దు. మన డబ్బును, మన దేశ భవిష్యత్తు కాపాడుకోవడం మన బాధ్యత. సో, చూసుకున్నట్లయితే 35 సంవత్సరాల నుంచి 40 సంవత్సరాల వరకు ప్రభుత్వంలో పదవి ఉద్యోగంలో ఉద్యోగరీత్యా డ్యూటీ చేసి చివరకు పెన్షన్ విషయానికొస్తే అతనికి లాస్ట్ డ్రాన్ బేసిక్ పేలో 50% మాత్రమే పెన్షన్‌గా ఇస్తారు. అది కూడా బెనిఫిట్స్ ఇవన్నీ పొందాలంటే దాదాపు సంవత్సరం వరకు వెయిట్ చేయాల్సిందే. అలాగే కొంతమందికి పెన్షన్స్ కూడా సరైన కారణాలు లేవని జెప్పేసి నిలుపుదల చేస్తూ ఉంటారు. సో, కాబట్టి ప్రభుత్వానికి సేవ చేసిన ప్రభుత్వ ఉద్యోగులకి పెన్షన్‌లు తక్కువగా ఇవ్వటము, ఈ విధంగా ఒక్కరోజు ఎమ్మెల్యే లేదా ఎంపీగా ఉన్నా కూడా వారికి జీవితాంతం పెన్షన్ ఇవ్వడం ఏంటి అనేది ప్రెజెంట్ హాట్ టాపిక్‌గా అయితే మారింది.